బాటమ్ షీట్స్ ఇన్ ఆండ్రాయిడ్ చూద్దాం. బాటమ్ షీట్స్ అంటే ఇది అనమాట. మీద బటన్ స్కిన్ మొత్తం రాకుండా చెస్ట్ కింద మాత్రం వస్తాయి చూసినావు ఇట్లా, వీటిని బాటమ్ షీట్స్ అంటారు. ఓకే, ఇప్పుడు దీని ఒక డెఫినేషన్ చూద్దాం. బాటమ్ షీట్స్ ఆర్ ఏ పాపులర్ ఒక యూఐ కాంపోనెంట్. ఇది ఒక యూఐ కాంపోనెంట్ అండ్ దట్ అలౌస్ యూ టు ప్రజెంట్ ద కంటెంట్ ఇన్ అ వే దట్ స్లైడ్స్ అప్ ఫ్రమ్ ద బాటమ్. ఇట్లా స్లైడ్స్ చేస్తాయి కదా బాటమ్ నుంచి. సో స్లైడ్స్ అప్ ఫ్రమ్ ద బాటమ్ టు స్క్రీన్ ఈ సాఫ్ట్వేర్ యూజ్ ఫర్ దేనికి మెనూస్ కానీ ఇన్ఫర్మేషన్ ప్యానల్స్ కానీ యాక్షన్స్కి యూజ్ చేస్తారు. ఇప్పుడు మీరు గ్యాలరీలో డిలీట్ చేయాలని ఇట్లా పాపప్ కదా, ఇక్కడ ఇట్లా పాపప్ ఫోల్డ్ మీరు అప్లోడ్ చేయాలా, యా మీరు గూగుల్ వాట్సాప్ డీపీ అప్లోడ్ చేయాలంటే ఇట్లా రాదా, ఒకప్పుడు వస్తుంది, ఇప్పుడు వస్తుంది నాకు సరిగా గుర్తుంది. సో జస్ట్ స్క్రీన్ మొత్తం కాకుండా ఇట్లా పాపప్ అవుతుంది బాటమ్ ఆఫ్ ద స్క్రీన్, దీన్ని బాటమ్ షీట్స్ అంటారు. ఓకే, అవి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి మోడర్న్ బాటమ్ షీట్స్, ఇంకోటి పర్సిస్టెంట్ బాటమ్ షీట్స్. మోడర్న్ బాటమ్ షీట్స్ ఏంటంటే కవర్స్ పార్ట్ ఆఫ్ ద స్క్రీన్ అండ్ లెట్స్ యూజర్ టు ఇంటరాక్ట్. జస్ట్ పార్ట్ ఆఫ్ స్క్రీన్ కవర్ చేసి యూజర్ ఇంటరాక్ట్ అవుతుంది. ఇట్స్ సాఫ్ట్వేర్ యూజ్ ఫర్ మెనూస్ కానీ యాక్షన్స్ కానీ అడిషనల్ ఇన్ఫర్మేషన్కి వాడతామంట. యూ కెన్ క్రియేట్ వన్ ఆఫ్ ద బాటమ్ షీట్స్ డైలాగ్ ఫ్రాగ్మెంట్. అది క్రియేట్ చేద్దాం. ఇప్పుడు మనం ఆల్రెడీ కోడ్ రాస్తాను, మీకు అది ఎక్స్పెక్ట్ చేస్తాను. తర్వాత పర్సిస్టెంట్ బాటమ్ షీట్స్ ఏం చేస్తా అంటే స్క్రీన్ పైనే ఉంటుంది, డజంట్ కవర్ అండ్ కంటెంట్ అబౌవ్. స్క్రీన్ పైన ఉంటుంది అనమాట. అది ఇలా ఇది అయితే బాటమ్ ఇప్పుడు క్లిక్ చేయగానే కింద నుంచి ఒక మినిట్స్ టైప్లో పాపప్ అవుతుంది బాటమ్ నుంచి, బాటమ్ షీట్. ఇది మోడల్. పర్సిస్టెంట్ అంటే స్క్రీన్ పైన ఉంటుంది, పైన కంటెంట్ని ఏం కవర్ చేయరు. ఓకే, యూ కెన్ కొలాబ్స్ ఆర్ ఎక్స్పాండ్ వితౌట్ డిస్మిసింగ్ ఇట్. ఓకే, యూజర్ ఇంప్లిమెంటెడ్ విత్ కోఆర్డినేటర్ లేఅవుట్ అండ్ యూజింగ్ బాటమ్ షీట్ బిహేవియర్. ఈ రెండింటిని యూజ్ చేసి మనము వాటిని ఈ పర్సిస్టెంట్ బాటమ్ షీట్ని ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు నేను ఇంప్లిమెంటేషన్ చూద్దాం. ఆల్రెడీ నేను ఒక ప్రాజెక్ట్ రేజ్ చేస్తాను బాటమ్ షీట్స్ అని. ఇంకా సో రన్ కూడా చేస్తాను, మీకు అది కోడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫస్ట్. సరే ఒకసారి రన్ చేసి చూద్దామంటే రన్ చేద్దాం. చూడండి, ఇది చూడండి. ఇది వచ్చినాకనే ఈ మోడల్ 2 టైప్స్ అని చెప్పాను కదా. ఫస్ట్ ఏంటిది మోడల్ షీట్. బటన్ క్లిక్ చేయగానే ఒక ఒక కవర్స్ పార్ట్, ఒక కొంచెం పార్ట్ ఆఫ్ స్క్రీన్ కవర్ చేసుకొని ఓపెన్ అవుతుంది. ఇక్కడ మెనూస్ కానీ యాక్షన్స్ అలాంటివి వాడుతుంది. ఇప్పుడు చూడండి, మోడల్ అంటే అట్లా. బాటమ్ షీట్స్ యాప్ ఇది ఓపెన్ చేసినాకనే ఇది మోడల్ షీట్ ఓపెన్. ఇది క్లోజ్ చేస్తే యాప్ క్లోజ్ అయిపోతుంది, క్లోజ్ యాప్. ఇంకోటి టాగల్ పర్సిస్టెంట్ బాటమ్ షీట్స్. ఇది స్క్రీన్ పైన ఉంటుంది, కంటెంట్ ఏమోని. ఓకే, ఇది చూడండి పర్సిస్టెంట్ అని ఏం మాట్లాడుకున్నాం. ఇది స్క్రీన్ పైన ఉంటుంది, డజన్ కవర్ కంటెంట్. పైన కంటెంట్ ఏం డిస్టర్బ్ కాకుండా అది స్క్రీన్ పైన ఉంటుంది. యూ కెన్ కొలాబ్స్ ఎక్స్ప్లెయిన్ వితౌట్ డిస్ప్లేస్. దాన్ని కొలాబ్స్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసి వితౌట్ దాన్ని డిస్ప్లే. ఇప్పుడు చూడండి, ఇది వర్కౌట్ లేదని చెప్పడానికి దీని లోపల ఒక బటన్ పెట్టినా, క్లిక్ చేయగానే బటన్ క్లిక్డ్. సో దీని లోపల ఒక బటన్ పెట్టినా, ఇక్కడ పర్సిస్టెంట్ బాటమ్ షీట్ ఉన్నది. సో దీని ఇంప్లిమెంటేషన్ చెప్పాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ మనం యాక్టివిటీ main.xml చూద్దాం. ఫస్ట్ ఒక బటన్ తీసుకున్నాం, ఇదే మన బటన్ ఎట్లా క్రియేట్ చేస్తే బటన్కి ఐడి వ్రాప్ కనెక్ట్ మోడల్ లోపల ఓపెన్ మోడల్ షీట్ అని పెట్టిన సెంటర్ అది. సో 50 dp మార్జిన్ ఫ్రమ్ టాప్ మీద 50 dp. ఇక్కడ నేను కోఆర్డినేటర్ లేఅవుట్ యూజ్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాను బాటమ్ షీట్స్. ఓకే, ఇది దీని బటన్ యొక్క కోడ్. సెకండ్ ఇంకో బటన్ సేమ్ అలా క్రియేట్ చేసిన ఐడి వ్రాప్ కంటెంట్ టెక్స్ట్ లోపల టాగల్ పర్సిస్టెంట్ బటన్ పెట్టినా కాబట్టి అక్కడ లోపల అది వచ్చింది. సెంటర్ ఆర్జెంటర్ అంటే మిడిల్లోకి వస్తుంది. మార్జిన్ ఫ్రమ్ ఇక్కడ టాప్ నుంచి నాకు 100 dp డిస్టెన్స్ కావాలంటే ఇదికి వచ్చింది. తర్వాత ఇప్పుడు ఫ్రేమ్ లేఅవుట్ అనేది కంటెంట్ లైన్లోకి వెళ్ళిపోతుంది. దేనికి పర్సిస్టెంట్ బాటమ్ షీట్స్. సో ఒక ఫ్రేమ్ లేఅవుట్ తీసుకొని దానిలో ఒక టెక్స్ట్ వ్యూ ఒక బటన్ వ్యూ పెట్టిన, అందుకే టెక్స్ట్ వ్యూ లోపల ఇది రాస్తా, బటన్ లోపల ఇది రాస్తా. టెక్స్ట్ వ్యూ మీకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఇక్కడ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఇది పెడితే అక్కడ అది వస్తుంది. ఇది పర్సిస్టెంట్. ఓకే, బటన్ క్లిక్ ఇట్లా అనమాట.
ఈ రెండు ఫ్రేమ్లో ఉంటుంది. ఇది మెయిన్ యాక్టివిటీ బ్రాంచ్, మెయిన్ యాక్టివిటీ ఒక ఎక్సెప్. ఇప్పుడు దీనికి ఫస్ట్ ఫస్ట్ నువ్వు ఒక క్లాస్ తీసుకోవాలి. ఎట్లా క్రియేట్ చేసుకుంటావు? దీన్ని రైట్ క్లిక్ చేసి జావా, ఇక్కడ ఒక క్లాస్ ఉంది, నేను క్లిక్ చేస్తే దానికి ఒక పేరు ఇయ్యి, ఎగ్జాంపుల్ బాటమ్ షీట్స్ అని. ఎందుకంటే నువ్వు ఇప్పుడు క్లిక్ చేయడానికి ఇక్కడ ఒక పాపప్ అవుతుంది నాకు కస్టమ్ అనేసి. ఇప్పుడు ఇది క్లిక్ చేయగానే ఇక్కడ ఒకటి వస్తుంది చూసినా. ఇట్లా రావాలంటే ఫస్ట్ ఒక క్లాస్ క్రియేట్ చేసుకోవాలి మనం. క్లాస్ క్రియేట్ చేసుకొని కష్టం కదా, సో దానికోసం నేను ఒక క్లాస్ క్రియేట్ చేసినాం అన్నట్టు. ఇలా సపరేట్ వస్తుంది చూసినా. సో ఒక క్లాస్ క్రియేట్ చేసుకో, ఎగ్జాంపుల్ ఎక్స్టెన్స్. దీన్ని ఇన్ఫ్లేట్ చేయాలనుకుంటున్నా, తీసేసి అయింది, ఎక్కింది. సో క్లాస్ తీసుకున్నాం, క్లాస్ లోపల ఆన్క్రియేట్ లేఅవుట్ ఇన్ఫ్లేట్ కంటిన్యూ ఇవంతా వస్తాయి. సో రిటర్న్ ఇన్ఫ్లేట్ ఫ్రీగా ఒక దానికి ఇంకో XML క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు మనకు వచ్చింది చూసినా, దానికంటూ ఆ కింద పాపప్ అవుతుంది కదా, దానికోసం రాసిన క్రియేట్ చేసిన క్లాసు XML. సో ఒక టెక్స్ట్ కావాలి, దిస్ ఈస్ అ మోడల్ బాటమ్ షీట్ అని. మోడల్ షీట్ బటన్ కాదు, క్లోజ్ కానీ. ఇవి రెండు పాపప్ అయ్యే దాని గురించి కోడ్స్. కాబట్టి ఇప్పుడు మెయిన్ యాక్టివిటీలో ఇప్పుడు అవన్నీ ఇస్తాయి. సో ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు అంటే బాటమ్ షీట్స్ యూజింగ్ బాటమ్ షీట్ బిహేవియర్ ఉంటుంది. సో సెట్టింగ్ అప్ ఫస్ట్ మనం రెండు టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ మోడల్స్ బాటమ్ షీట్స్ని సెట్ చేస్తాం. సో ఓపెన్ మోడల్ బాటమ్ షీట్స్ అని పెట్టి ఆ బటన్ క్లిక్ చేయగానే ఓపెన్ కావాలి. అందుకే ఫస్ట్ ఈ బటన్ యొక్క ఐడిని అక్కడ కాల్ చేసి సెట్. ఆ బటన్ క్లిక్ చేయగానే ఏం చేయము, ఓపెన్ చేయి ఆన్ బట్. దీని ఆన్ బట్ క్లిక్ ఇది క్లిక్ చేయగానే ఇది మనం క్రియేట్ చేసిన ఎగ్జాంపుల్ బాటమ్ షీట్ ఈ క్లాస్ అనేది కాల్ చేసి తర్వాత ఇది అట్లా ఆ బటన్ క్లిక్ చేయగానే ఆ క్లాస్ పిలిచి అది అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు పర్సిస్టెంట్ బాటమ్ షీట్కి రాసిండు. సేమ్ డౌన్ బటన్ యొక్క ఐడి ఇచ్చేసి తర్వాత ఇనిషియల్ కొలాప్స్ స్టేట్ బటన్ క్లిక్ చేస్తే స్టేట్ ఎక్స్పాండ్, స్టేట్ కొలాప్స్, స్టేట్ ఎక్స్పాండ్ ఇవన్నీ రాసుకున్నాడు. ఇవన్నీ దాని లోపల ఉన్న యాక్టివిటీస్. తర్వాత దాని లోపల ఇంకో బటన్ తీసుకున్నాను చూసిన, ఈ బటన్ యొక్క కోడ్ రాసింది. సో ఆ బటన్ క్లిక్ చేయగానే నాకు ఒక టోస్ట్ మెసేజ్ రావాలి, బటన్ క్లిక్ అదే అట్లా వస్తుంది అనమాట. ఇది బాటమ్ షీట్స్ ఇన్ హ్యాండ్. ఇక్కడ మీరు ఏం డిజైన్ చేసుకోవచ్చు, ఇక్కడ మీరు ఏ డిజైన్ చేస్తే ఇక్కడ అదే పాపప్ అవుతుంది. అదే పర్సిస్టెంట్, ఈ స్క్రీన్ పైన ఉంటుంది పర్సిస్టెంట్ బాటమ్ షీట్. దీనిలో బటన్ క్లిక్ చేస్తే క్లిక్ బటన్ అని ఒక యాక్టివిటీ చేస్తాం అంటే